హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను లలిత. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నిన్ననే మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము. ఇప్పటివరకు 39 మెంబర్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. రెగ్యులర్గా మన ఛానల్ని ఇలానే సపోర్ట్ చేయండి. బేసిక్స్ కావాలని అడుగుతున్నారు. బేసిక్స్ మండే నుండి స్టార్ట్ చేస్తాను. డౌట్స్ ఉంటే మన టాపిక్స్ గురించి అడగాలి అనుకుంటే కమెంట్ చేయండి, నేను దాని గురించి చెప్పడానికి ట్రై చేస్తాను. మండే నుండి రెగ్యులర్గా మన స్కాల్పింగ్ వీడియోతో పాటు డైలీ 2 టాపిక్స్ బేసిక్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ట్రేడింగ్ గురించి కూడా మీరు ఏమైనా చెప్పాలి, సజెస్ట్ చేయాలి, ఇలా చెప్పండి అని మీరు అనుకుంటే దాని గురించి కూడా మీరు కమెంట్ చేయొచ్చు. ఓకే, మన సెటప్ వస్తే నేను ట్రేడ్ తీసుకుంటా, మీకు అప్పుడు అప్డేట్ చేస్తా. ఓకే, నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. ఓకే, 24,800 పుట్లో నేను ట్రేడ్ తీసుకున్నా. ఓకే, ఎందుకో మీకు రీజన్ చెప్తా. ఇక్కడ 20 EMA నుండి రిజెక్షన్ తీసుకుంది. సేమ్ టైం ట్రెండ్ లైన్ వచ్చింది. ట్రెండ్ లైన్ దగ్గర గ్రీన్ క్యాండిల్ ఎలిమినేట్ చేసి రెడ్ క్యాండిల్ వచ్చింది. ఓకే, నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. నేను ఫస్ట్ స్టాప్ లాస్ పెట్టేసుకుంటా. ఈ క్యాండిల్లో తీసుకున్నా. నేను ఈ క్యాండిల్ని ఎలిమినేట్ చేస్తుంటే ఈ క్యాండిల్లో నా స్టాప్ లాస్ అవుతుంది. ఈ పాయింట్లో ఊరికే రిజెక్షన్ తీసుకుంటుంది. 24,700 దగ్గర రిజెక్షన్ తీసుకుంటుంది. మనకి ఈ లెవెల్ని క్రాస్ అయింది అనుకోండి, ఈజీగా మనకి ప్రీమియం పంప్ అవుతుంది. ఇదిగోండి, గ్యాప్ అప్ వేసింది. ఓకే, నైస్. ప్రజెంట్ 700 ప్రాఫిట్లో ఉంది మనది. నేను లాంగ్ పొజిషన్ పెడతా. ఈ పాయింట్లో మనం తీసుకున్నాం. మన స్టాప్ లాస్ వచ్చేసి 5 పాయింట్స్, టార్గెట్ వచ్చేసి ఫస్ట్ 30 పాయింట్స్ పెట్టేస్తున్నాను. నేను మీకు నా పొజిషన్స్ చూపిస్తా. ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నా. నేను ఫస్ట్ ట్రేడ్ పుట్ సైడే తీసుకున్నా. నా వ్యూ అంటే మార్నింగ్ నాది అప్ సైడ్ ఉండే, నా వ్యూ అప్ సైడ్ నాది ట్రేడ్ మిస్ అయింది. సెకండ్ ట్రేడ్ తీసుకున్నా, మళ్ళీ పుట్ సైడ్ తీసుకున్నా డౌన్ సైడ్. ఇంకా 24,850 పుట్లో నేను ట్రేడ్ తీసుకున్నా. ఓకే, అందులో నాది స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. 596 మైనస్ వచ్చింది. ఓకే, ఇది సెకండ్ ట్రేడ్. సెకండ్ ట్రేడ్లో మనకి 800 ప్రాఫిట్లో రన్ అవుతుంది. ఓకే ఓకే, నైస్. ఓకే, మనకి ఇక్కడ రిజెక్షన్ పాయింట్ ఉంది. ఎందుకు రిజెక్షన్ పాయింట్ అంటున్నా అంటే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది ఫస్ట్ క్యాండిల్ ఓపెనింగ్. ఓకే, ఓపెనింగ్ వచ్చేసి 24,691 దగ్గర ఓపెన్ అయింది. ఓకే, అక్కడ నుండి మనకి ఈ గ్యాప్ ఉంది కదా, ప్రీవియస్ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని ఫిల్ చేసింది. ఈఎంఏ దగ్గర క్లోజ్ అయింది. 20 EMA దగ్గర క్లోజ్ అయింది. ఓకే, ఇక్కడ నుండి రెడ్ బార్ని ఎలిమినేట్ చేస్తూ గ్రీన్ బార్ వచ్చింది. ఇక్కడ నా ట్రేడ్ మిస్ అయింది. ఓకే, ఈ పాయింట్లో నా ట్రేడ్ మిస్ అయింది. ఓకే, మనకి ఇక్కడ మళ్ళీ ఫ్రెష్ బయర్స్ యాడ్ అవుతారు. ఓకే, అందుకని ఇది రిజెక్షన్ అని చెప్తున్నా నేను. ఓకే, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది మనకి. ఓకే, మనం ఇండెక్స్లో చూపిస్తాం మీకు. నేను ఈ పాయింట్లో పెట్టిన నా స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్. ఇండెక్స్లో 6 పాయింట్స్ మనకి. స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ. ఓకే, స్టాప్ లాస్ 24,691 దగ్గర మన స్టాప్ లాస్. ఓకే, 1:3 అవుతుంది ఇండెక్స్లో. ప్రీమియంలో మన స్టాప్ లాస్ 5 పాయింట్స్, టార్గెట్ వచ్చేసి 30 పాయింట్స్, 1:6 అవుతుంది. ఓకే, ఇది మన సెకండ్ ట్రేడ్. ఓకే, చూద్దాం ఇక్కడ టార్గెట్ వస్తుందా, స్టాప్ లాస్ హిట్ అవుతుందని చూద్దాం. ఓకే ఓకే, 1300 ప్రాఫిట్లో ఉంది. ఇక్కడ 596 మైనస్ పోయి 1000 వచ్చింది ప్రజెంట్. ఓకే ఓకే ఓకే, నేను ఇక్కడ స్టాప్ లాస్ తీసేస్తున్నా, ఎందుకంటే అక్కడ రిజెక్షన్ ఉంది. ఇక్కడ రిజెక్షన్ ఉంది. ఇదే పాయింట్ నుండి సేమ్ క్యాండిల్ వేయొచ్చు మనకి. నేను స్కాల్పర్ మోడ్ అయితే ఆన్లో పెట్టేసిన. చూద్దాం, ఇక్కడ రిజెక్షన్ పాయింట్ ఉంది మనకి. ఇంకా 30 పాయింట్స్ అయితే రాలేదు. ఎన్ని పాయింట్స్ వచ్చినా చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, 25 పాయింట్స్ అయితే ఇప్పుడు ఉన్నాయి ప్రజెంట్. 25 పాయింట్స్ మనకి. ఫస్ట్ ట్రేడ్లో 590 మైనస్ వచ్చింది. సెకండ్ ట్రేడ్లో అది 1900 ప్రాఫిట్లో ఉంది ప్రజెంట్. ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటుందా? ఓకే, 1700 ప్రాఫిట్లో ఉంది. ఇంకా మనకి క్యాండిల్ 2 minutes క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి 30 సెకండ్స్ ఉంది. ప్రజెంట్ 1700 1600 ప్రాఫిట్లో ఉంది. ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటే మనకి ఈ పాయింట్స్ అన్నీ మిస్ అవుతాయి. మళ్ళీ క్రాస్ అవుతుంది ఈ పాయింట్. ఇదే పాయింట్లో వెయిట్ చేస్తుంది మార్కెట్. ఈ పాయింట్ మనకి క్రాస్ అయింది అనుకోండి, 24,691 క్రాస్ అయితే మనకి ఈజీగా ప్రీమియం
అప్ సైడ్ పంప్ అవుతుంది పుట్లో. ఓకే, ప్రజెంట్ 900 ప్రాఫిట్లో ఉంది 800. ఎందుకంటే మనది ఫస్ట్ ట్రేడ్లో 596 మైనస్లో ఉంది, అందుకని అది మైనస్ అయిపోయి మనకి ప్రజెంట్ ఇప్పుడు మనకి 800 ప్రాఫిట్లో ఉంది. మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఉందని చెప్పిన కదా, ఈ రెసిస్టెన్స్ నుండి రిజెక్షన్ తీసుకుంది. ఇక్కడ 20 సపోర్ట్ తీసుకుని వస్తుందేమో, వెయిట్ చేద్దాం. ఓకే, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయ్యేలాగా ఉంది, చూద్దాం. మన స్టాప్ లాస్ 102.90. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇది మన సెకండ్ ట్రేడ్. ఓకే, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఓవరాల్గా 2 ట్రేడ్స్లో ఫస్ట్ ట్రేడ్లో 596 మైనస్, సెకండ్ ట్రేడ్లో 378. అంటే మన స్టాప్ లాస్లో ఎంత చిన్నగా ఉండే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. స్టాప్ లాస్ 5 పాయింట్స్, 6 పాయింట్స్, 7 పాయింట్స్ అలా పెట్టుకుంటున్నా నేను. టార్గెట్ మాత్రం 30 పాయింట్స్ అలా పెట్టుకుంటున్నా. ఓకే, ఎందుకు అని అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఈ ట్రేడ్లో మనకి 2 ట్రేడ్లు కలిపి మనకి 975 మైనస్ వచ్చింది. బట్ అదే టార్గెట్ హిట్ అయ్యి ఉంటే 2300 వచ్చేది. అంటే ఇందులో లాభ నష్టాలు అనేది కామన్. అన్ని ట్రేడ్లు సక్సెస్ అవ్వాలి, అన్ని స్టాప్ లాస్లో సక్సెస్ అవ్వాలనే రూల్ అయితే లేదు. ఒకరోజు సక్సెస్ అయితే ఒకరోజు ఫ్లాప్ అయితే, బట్ ఓవరాల్గా మన సక్సెస్ రేట్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఎలా అంటే మనం 1:2, 1:3, 1:4 అలా తీయగలిగితే, అంటే 1:2 అంటే 1% మనం స్టాప్ లాస్ ఇస్తే 2% మనం తీసుకునేలాగా, మనం ఒక 200 మైనస్ ఇచ్చినామంటే 400 తీసుకునేలాగా. 400 మనం నెక్స్ట్ ట్రేడ్లో ట్రై చేసామనుకోండి, 200 పైన ఇంకా 200 మన చేతిలో ఉంటాయి. అంటే మన ఓవరాల్గా మనం పాజిటివ్గానే ఉన్నట్లు, ప్రాఫిట్లోనే ఉన్నట్లు. మన ఓవరాల్గా మన సెటప్ 1 మంత్ మొత్తం చూసుకుంటే మీకు సక్సెస్ ఎక్కువ ఉంటుంది, సక్సెస్లోనే ఉంటుంది. ఓకే, పాజిటివ్గా ప్రాఫిట్లోనే ఉంటుంది. మీరు అలా ట్రై చేయండి. ఈ ట్రేడ్ మనం స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు, బట్ నెక్స్ట్ ట్రేడ్ తీస్తే మనం 30 to 40 పాయింట్స్ తీస్తాం. 30 to 40 పాయింట్స్ అంటే 40 పాయింట్స్ తీసినాం అనుకోండి, 3000 పాయింట్స్ వస్తాయి. మనకి 900 పోయినా ఓవరాల్గా ఒక 1000 పాయింట్స్ పోయిన బ్రోకరేజ్తో కలిపి మనకి ఇంకా 2000 మన చేతిలో ఉంటాయి. అంటే మన స్టాప్ లాస్ చిన్న స్టాప్ లాస్లు, మనకి చిన్న స్టాప్ లాస్లు హిట్ అయినా కూడా దానికి పెద్ద ప్రాబ్లం ఏముండదు, దానికి వరి అవ్వాల్సిన అవసరం లేదు. మన స్ట్రాటజీ ప్రకారం మనం ట్రేడ్ తీసుకుంటూ ఉండాలి. ఓకేనా, నా సెకండ్ ట్రేడ్ ఇది. 2 ట్రేడ్స్లో ఓవరాల్గా 975 మైనస్ వచ్చింది. నా సెటప్ వస్తే మళ్ళీ నేను ట్రేడ్ తీసుకుంటా, అప్పుడు మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, నేను ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసుకున్నా. నేను 24,650 కాల్లో నేను ట్రేడ్ తీసుకున్నా. నా స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్లో. ఓకే, ఎన్ని పాయింట్స్ అవుతుందో మనం ఒకసారి చెక్ చేద్దాం. లాంగ్ పొజిషన్ పెట్టుకుందాం. ఫస్ట్ 12 పాయింట్స్ స్టాప్ లాస్ అవుతుంది మనది. టార్గెట్ 30 పాయింట్స్ పెడదాం. ఫస్ట్ ఇక్కడ హై ఉంది కదా, హైకి పెట్టేసుకుందాం. చూద్దాం. ప్రజెంట్ అయితే కాస్ట్లో ఉంది. ఇది థర్డ్ ట్రేడ్ మనది. ఓకే, 500 ప్రాఫిట్లో ఉంది. ఓకే, 700. మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది, ట్రెండ్ లైన్ వచ్చింది. ఈ ట్రెండ్ లైన్ క్రాస్ చేసింది అనుకోండి, ఈజీగా ప్రీమియం పంప్ అవుతుంది. మీరు ప్రీవియస్ చూడొచ్చు ఒకసారి. నేను 3 ట్రేడ్స్ తీసుకున్నా. 3 ట్రేడ్స్లో ఇది థర్డ్ ట్రేడ్. ఫస్ట్ ట్రేడ్లో 596 స్టాప్ లాస్ వచ్చింది, హిట్ అయిపోయింది. సెకండ్ ట్రేడ్లో 378 మైనస్ వచ్చింది. ఓవరాల్గా 975. ఇందులో థర్డ్ ట్రేడ్లో 750, 800 ప్రాఫిట్లో ఉంది. మీరు ఇక్కడ కింద చూడొచ్చు. మైనస్ మనది 975 మైనస్ ఉంది కదా. ఇప్పుడు ప్రజెంట్ 200, 160 మైనస్లో ఉంది. మన లాంగ్ పొజిషన్ వచ్చేసి రిస్క్ రివార్డ్ వచ్చేసి 1:2 పెట్టినా నేను. 12 పాయింట్స్ స్టాప్ లాస్, 30 పాయింట్స్ టార్గెట్ పెట్టిన. ఇది స్టాప్ లాస్ హిట్ అవుతుందా, టార్గెట్ హిట్ అవుతుందా అని చూద్దాం. ప్రజెంట్ 1300 ప్రాఫిట్లో ఉంది. మన సెకండ్ ట్రేడ్లో కూడా ఆల్మోస్ట్ 26 పాయింట్స్ వచ్చినాయి. టార్గెట్ వచ్చేసి 30 పాయింట్స్, 4 పాయింట్స్తోని మనకి అక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది.
అక్కడ మనం బుక్ చేసుకోలేదు, ఇంకా 4 పాయింట్స్ రాలేదని. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు ఓవరాల్గా 300 ప్రాఫిట్లో, 350 500 ప్రాఫిట్లో ఉంది. మైనస్ అంతా పోయి మనకి ఇది ప్రాఫిట్ అనమాట. ఓకే, ఎన్ని పాయింట్స్ వచ్చినాయో ఇప్పటివరకు చూద్దాం మనం. 22 పాయింట్స్ వచ్చినాయి. ఓకే, 1700. ఓకే, నైస్. 800 ప్రాఫిట్లో ఉంది ప్రజెంట్. మన 30 టార్గెట్ వస్తుంది. నేను స్టాప్ లాస్ తీసేసి స్కాల్పర్ మోడ్ ఆన్ చేసుకొని పెట్టుకున్నా 2000. ఓకే ఓకే, నేను టార్గెట్ బుక్ చేసుకున్నా నేను. మీరు ఇక్కడ చూడొచ్చు మనది ఫస్ట్ 2 ట్రేడ్స్లో మనకి 900 మైనస్ ఉండే, 900 పోయి ఓవరాల్గా ఇక్కడ 1357 ప్రాఫిట్ వచ్చింది. ఫస్ట్ ట్రేడ్లో మనకి 596 మైనస్ వచ్చింది, సెకండ్ ట్రేడ్లో 378 మైనస్ వచ్చింది, థర్డ్ ట్రేడ్లో 2332 ప్రాఫిట్ వచ్చింది. అంటే ఇందులో ఆల్మోస్ట్ మనకి 32-33 పాయింట్స్ మనం క్యాప్చర్ చేసినాం. ఇందులో ఓవరాల్గా మన ప్రాఫిట్లోనే ఉన్నాం ఈరోజు. మనం కొంచెం వెయిట్ చేసి ఉంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసేవాళ్ళము, 68 పాయింట్స్ క్యాప్చర్ చేసేవాళ్ళం. ఇంకా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. నేను అనుకున్నా ఇక్కడ రెసిస్టెన్స్ పాయింట్, ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసి పెట్టుకున్నా 24,786 దగ్గర. ఇక్కడ ఒక రిజెక్షన్ అనేది పెట్టుకున్నా. బట్ ఇక్కడ నాకేంటంటే ఆల్రెడీ 2 ట్రేడ్స్ ఫ్లాప్ అయినాయి. సేమ్ టైం నేను సెకండ్ ట్రేడ్లో 26 పాయింట్స్ వచ్చినాయి. 4 పాయింట్స్ కోసం 30 పాయింట్స్ రాలేదని మనం బుక్ చేసుకోలేదు, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఓకే, థర్డ్ ట్రేడ్లో నేను 30 పాయింట్స్ తీస్తా అనుకున్నా, 30 పాయింట్స్ తీసిన, 32 పాయింట్స్ తీసిన. బట్ అది ఇంకా పోతుంది. ఓకే, మనం కొంచెం వెయిట్ చేసి ఉండాల్సింది. ఈ పాయింట్స్ అని మిస్ అయినాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, బాయ్ బాయ్.